మనం విదేశాలకు సంబంధించినటువంటి పాల ఉత్పత్తులు ఎందుకు వద్దంటామో తెలుసా? అక్కడ ఈ గేదెలకి, ఆవులకి వీటికి ఆ కుడితంటే వాళ్ళు అక్కడ తినేదే నాన్ వెజ్. 99% నాన్ వెజ్జే. ఆ నాన్ వెజ్ కుడితులే అక్కడ పెడతారు వాటికి. మాంసకృతులు, మాంసాహార పదార్థాలు వాటికి పెడతారు. ఆ పాలు తీస్తే ఆ పాలల్లో కూడా ఆ మాంసకృతులే ఉంటాయి. కాబట్టి అది మన దేశంలో వద్దంటుంటాం. మన రైతుల సంక్షేమంతో పాటు ఈ నాన్ వెజ్ మిల్క్ అవి అన్నటువంటి. అదే సందర్భంలో ఇక్కడ ఇప్పుడు తాజాగా వెలుగులోకి వస్తున్న ఒక విచిత్రమైనటువంటిది. అదే వద్దనుకోండి, ఇప్పుడు పాలు, కల్తీ పాలు ఎందుకు అవుతున్నాయి అంటే గేదెలు ఎక్కువ దొరకట్లేదు. ఇవి ఉన్నటువంటి వాటికి ఆక్టోపడస్ ఏదో ఇంజెక్షన్ ఇస్తారు. ఆ ఇంజెక్షన్తో ఎక్కువ పాలు అయితే త్వరలో ఉత్పత్తి అవుతాయి, తర్వాత తొందరగా గేదె చచ్చిపోతుంది. అలాంటి దారుణాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంకొకటి బయటకు వచ్చింది ఏంటంటే, ఈ బీరు పిప్పి అంటే బీరు తయారు చేయడానికి వాడేటటువంటి పదార్థాల పిప్పు ఉంటుంది కదా, వాటిని కూడా గేదెలకు పెట్టచ్చు. లిమిటెడ్గా పెట్టమన్నారట వాటికి ఆరోగ్యం కోసం. తీరా చూస్తే ఈ సరైనటువంటి అవగాహన ఉండదు కదా, అదే పెట్టేస్తున్నారు, తౌడు పెట్టినట్టు పెట్టేస్తున్నారు. ఇవి మొదట్లో ఎక్కువ పాలిస్తే తర్వాత తొందరగా చచ్చిపోతున్నాయట గేదెలు. దాంతోపాటు ఈ ఇప్పుడు ఈ పిప్పి తిన్నటువంటి గేదెలు ఇచ్చే పాలు కలుషితం అవుతాయి ఆటోమేటిక్గా. కడుపులోనే కలుషితం అనమాట. కడుపులోనే అవి మద్యం మత్తునిస్తాయా, లేకపోతే కనుక మరొక రకమైనటువంటి అనారోగ్య సమస్యలు సృష్టించే పాలనిస్తాయా తెలియని పరిస్థితి. ఇప్పుడు నిపుణులు ఇదొక హెచ్చరిక చేస్తున్నారు.